ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో జనసేన నేతలు షాక్ కి గురయ్యారు. ఒక పక్క జనసేన గుర్తైన గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రకరకాల మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న జన సైనికులు తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం జనసేన పార్టీకి తీరని నష్టం చేస్తుంది అని వారు లబోదిబ్బమంటున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల జాబితాలో ఉండగా తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు జాబితాలో ఉన్నాయి. టీడీపీ, వైసీపీలకి గుర్తుల్ని రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేన పార్టీని కేవలం రిజిస్టర్ చేసిన పార్టీ జాబితాలో చేర్చింది. ప్రాంతీయ పార్టీల్లో జనసేన పార్టీకి ఎటువంటి గుర్తింపు లేని కారణంగా ఆ పార్టీ గుర్తుగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఎన్నికల కమిషన్. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. కానీ ఈసారి ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ చేరడంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. ఇది ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కూడా తీరని నష్టం చేస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.